ఈరోజు మనం 5వ తరగతి నవోదయలో భాగంగా మ్యాథ్స్ 5వ తరగతి నవోదయ మ్యాథ్స్ లో అసైన్మెంట్ 17 కి సంబంధించి కాలము, దూరము, వేగము అనే చాప్టర్ గురించి ఒకసారి ఈ అసైన్మెంట్ 17 లో ఒక 25 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ మోస్ట్ 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఒకసారి క్వశ్చన్ మరియు విత్ ఎక్స్ప్లెనేషన్స్ తో ఈజీగా ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా మనం బోధించబడుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు వాచ్ చేయండి. అయితే ఇలాంటి నవోదయలోని అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ లో ప్రతి చాప్టర్ మీకు సింపుల్ షార్ట్ కట్స్ తో కావాలనుకుంటే మీరు యూట్యూబ్ సిజేఆర్ ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే మీకు లింక్ షేర్ చేయబడుతుంది. కాబట్టి మీరు సిజేఆర్ ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 5వ తరగతి నవోదయకు సంబంధించి ప్రతి చాప్టర్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఈ ఛానల్లో మీకు ఉంటుంది. నెక్స్ట్ నవంబర్ 10వ తేదీ నుంచి 5వ తరగతి నవోదయ గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ విత్ ప్రతి క్వశ్చన్ రాసి మరియు ఎక్స్ప్లెనేషన్ చేయబడుతుంది. కాబట్టి మీరు నవంబర్ 10వ తేదీ నుంచి కూడా అన్ని గ్రాండ్ టెస్ట్లని వాచ్ చేస్తే దాదాపుగా నవంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ తో వివరించబడుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ గ్రాండ్ టెస్ట్లని చూసినారంటే కూడా ఖచ్చితంగా నవోదయలో మీరు సీట్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియోని వివరంగా పరిశీలించండి. ఈ వీడియోని మీరు ప్రతిరోజు నేను చేసే ప్రతి వీడియో రావాలంటే మీకు సిజేఆర్ ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 5వ తరగతికి సంబంధించి నవోదయకి సంబంధించి ప్రతి ఒక్క చాప్టర్ ఇందులో మీకు దొరుకుతుంది. ఇప్పుడు మనం అసైన్మెంట్ 17 లో భాగంగా కాలము, దూరము, వేగం అనే చాప్టర్ లో 25 క్వశ్చన్స్ ని ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క క్వశ్చన్ ని వాచ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 45 కిలోమీటర్ పర్ గంటను 45 కిలోమీటర్ పర్ గంటను మీటర్ పర్ సెకండ్ లోకి మార్చండి అన్నాడు. మీటర్ పర్ సెకండ్ లోకి మార్చండి అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 45 కిలోమీటర్ పర్ గంటను మీటర్ పర్ సెకండ్ లోకి మార్చండి అన్నాడు. రైట్, 45 కిలోమీటర్ పర్ గంటను మీటర్ పర్ సెకండ్ లోకి మార్చండి అంటే 45 కిలోమీటర్స్ ని అదే విధంగా రాసుకొని ఇక్కడ మనము కిలోమీటర్ పర్ గంటలో ఉంది. మరి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి అంటే మీటర్ పర్ సెకండ్ అనేది చిన్న ప్రమాణాలను 5/18 చేత గుణించాలి. అదే కిలోమీటర్ పర్ గంటలోకి మార్చాలంటే 18/5 చేత గుణించాలి. సో ఇక్కడ మనకు కిలోమీటర్లు అనేటివి పెద్ద ప్రమాణాలు అయితే 18/5 చేత గుణించాలి. చిన్న ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ అనేది చిన్న ప్రమాణం కాబట్టి ఈ చిన్న ప్రమాణాల్లోకి మార్చాలి అంటే 5/18 చేత గుణించాలి. 5/18 చేత గుణించేటప్పుడు 3 టేబుల్ లో పోతుంది. 3 6 జా 18, 3 1 జా 3, ఇక్కడ 1 ఉంటుంది 15 అంటే 3 5 జా 15. నెక్స్ట్ 3 2 జా 6, 3 5 జా 15 సరిపోయింది. ఇప్పుడు ఇంకో 5 5 జా 25 కింద ఏం మిగిలిందమ్మా అంటే 2 మిగిలింది. అయితే ఈ 2ని చేత కూడా 25 2 1 జా 2, ఇక్కడ 5 ఉంటది 2 2 జా 5, ఇంకా 1 మిగులుతుంది. 1 మిగిలితే పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటే 2 5 జా 10. సో 12.5 మనకి దేంట్లోకి మార్చమన్నాడంటే మీటర్ పర్ సెకండ్ కాబట్టి ఇది 12.5 మీటర్ పర్ సెకండ్ లోకి మారిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం.
మీరు ప్రతి క్వశ్చన్ ని మీకు అర్థం కాకపోతే మళ్ళీ వెంటనే ఒకసారి వెనక్కి వచ్చి కూడా చూసుకోండి. ఎందుకంటే మీకు వెనక్కి యూట్యూబ్ లో మీకు క్లాసెస్ వినేటప్పుడు వెనక్కి రావాలంటే కూడా ఒక 10 seconds బ్యాక్ వచ్చి కూడా చూసుకోవచ్చు. సో కొద్దిగా మీరు పాజిటివ్ చెప్తా, ఎందుకంటే ఇవి ఆల్రెడీ మీకు క్వశ్చన్ అన్ని చాప్టర్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఒకసారి మీకు ఇది రివిజన్ టైప్ మాదిరిగానే ఉంటుందని కొద్దిగా పాజిటివ్ కూడా చెప్తా. మళ్ళీ కావాలంటే మీరు వీడియోలో ఒకసారి బ్యాక్ వెళ్ళి కూడా చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2, ఒక అతను 600 మీటర్లు ఒక 600 మీటర్లు పొడవు గల 600 మీటర్లు పొడవు గల వీధిని 5 నిమిషాలలో దాటెను. అయితే అతని వేగము కిలోమీటర్/గంటలలో ఎంత అన్నాడు. కిలోమీటర్/గంటలలో కనుక్కోండి అన్నాడు. కిలోమీటర్/గంటలో కనుక్కోండి. ఓకే రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏందమ్మా అంటే, ఒక అతను ఒక 600 మీటర్ల పొడవు గల వీధి అంటే ఒక కాలనీ అనుకోండి. 600 మీటర్ల పొడవు గల ఒక వీధిని ఎంత టైం అంటే 5 నిమిషాల్లో దాటిని. అయితే అతని వేగం అనేది కిలోమీటర్/గంటల్లో కనుక్కోండి అన్నాడు. ఇక్కడ మీటర్లలో ఇచ్చినాడు, మనం కనుక్కోవాల్సింది కిలోమీటర్లలో కనుక్కోవాలి. కాబట్టి మనకు కనుక్కోవాల్సింది వేగము. కాబట్టి వేగముకి సూత్రం ఏందమ్మా అంటే, వేగము = దూరము బై కాలము. ఇది ముందు మనకు ఇది తెలియాలి. వేగానికి సూత్రం తెలిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. వేగము దూరం బై కాలం కాబట్టి దూరం అంటే ఎంత, ఆ కాలనీ యొక్క మొత్తం దూరము 600 మీటర్లు. నెక్స్ట్ కాలం ఎంత అంటే 5 నిమిషాలు. నిమిషాలని మనము ఎప్పటికైనా మీటర్/సెకండ్ లోకి రావాలి కాబట్టి 5 నిమిషాలని సెకండ్ లోకి మారిస్తే 5 నిమిషాలని సెకండ్ లోకి మారిస్తే ఒక నిమిషానికి 60 సెకండ్లు. కాబట్టి 5 నిమిషాలను సెకండ్ లోకి మారిస్తే 5 × 60 చేస్తే 5 × 30, ఇది ఒక 300 సెకండ్లు. ఇది 300 సెకండ్లు. సో ఇది మీటర్/సెకండ్ లోకి వచ్చేసింది వేగము. కానీ మనకు కనుక్కోవాల్సింది కిలోమీటర్/గంటలో కనుక్కోమన్నాడు కాబట్టి కిలోమీటర్/గంటగా కనుక్కోమన్నాడు కాబట్టి ఈ వచ్చిన ఈ వేగాన్ని ఏం చేయాలంటే కిలోమీటర్/గంటలోకి మార్చాలంటే, పెద్ద దాంట్లోకి మార్చాలంటే 18/5 చేత ఇంటూ చేయాలి. సో మీటర్/సెకండ్ పోయి అది దేనిలాగా మారుతుంది, 18/5 చే ఇంటూ చేసేసరికి కిలోమీటర్/గంటలోకి మారిపోతుంది. 18/5 చేత ఇంటూ చేసేసరికి కిలోమీటర్/గంటలోకి మారిపోతుంది. ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్ అయితే అంటే కట్ చేయొచ్చు. 301 నెక్స్ట్ 5 1 = 5 3 = 15 అంటే ఇంకా ఇక్కడ దీంట్లో 3 ఉంటది కాబట్టి 5 కొద్ది 3 చిన్నది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 5 6 = 30. సో ఇప్పుడు ఏం మిగిలిందమ్మా అంటే పైన మాత్రమే 3.6 × 2 మిగిలింది. ఇది కిలోమీటర్/గంటలోకి మారిపోయింది. అయితే 3.6 × 2 అంటే 2 6 = 12 పైన 1 పెడతా, 2 3 = 6 6 ఒక 1 7 అంటే 7.2 కిలోమీటర్/గంట. దీనికి ఆన్సర్ ఏందమ్మా అంటే 7.2 కిలోమీటర్/గంట. ఓకే మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ దీనికి కావాల్సి మళ్ళీ ఒకసారి మీకు అర్థం కాకుంటే ఒక్కసారి వీడియోలో మీరు ఒక 10-20 సెకండ్స్ బ్యాక్ వెళ్తే మీకు మళ్ళీ ఇదే క్వశ్చన్ కూడా మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఒక 2-3 సార్లు కానీ చూసుకోండి అర్థం కాకపోతే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. గంటకు 4 కిలోమీటర్లు, కేఎం అంటే కిలోమీటర్లు, 4 కిలోమీటర్స్ వేగంతో కొంత దూరాన్ని 2 గంటల 45 నిమిషాలలో పూర్తి చేశారు. అయితే అదే వేగంతో
16.5 కిలోమీటర్ల 16.5 కిలోమీటర్ పర్ గంట వేగంతో 16.5 కిలోమీటర్ పర్ గంటతో పూర్తి చేయడానికి సమయం ఎంత కావాలి? ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్టయితే గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కొంత దూరాన్ని 2 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేశారు. అయితే అదే వేగంతో 16.5 కిలోమీటర్ల వేగంతో పూర్తి చేయడానికి సమయం ఎంత కావాలి? ఇక్కడ కాలం అడిగినాడు. వెంటనే మనం అడిగిన క్వశ్చన్ కి ఏం అడిగినాడో ఫస్ట్ మనము కాలంకి సూత్రం రాసుకోవాలి. కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. ఈ సూత్రంలో ఇచ్చిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి పారేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ దూరం ఎంత అంటే 4 కిలోమీటర్ల వేగంతో 2 గంటల 45 నిమిషాలు పూర్తి చేసినారు. 4 కిలోమీటర్ల వేగం, గంటకు 4 కిలోమీటర్లు వేగంతో కొంత దూరాన్ని 2 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేసినారు. మరి గంటకు 4 కిలోమీటర్లు ఎంతో కొంత దూరం ఇచ్చినారు, కానీ దూరము ఇవ్వలే మీకు. ఎంత కాలంలో 2 గంటల 45 నిమిషాల కాలంలో గంటకు 4 కిలోమీటర్ల వేగంతో ఆ దూరాన్ని పూర్తి చేసినాడు అన్నాడు. కాబట్టి మనకు దీని నుంచి మనం ఏం కనుకోవచ్చు అంటే దూరం కనుకోవచ్చు. దూరం ఎట్లా కనుకోవాలా? దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగం. ఇప్పుడు గంటకు 4 కిలోమీటర్ల వేగంతో ఎంత కాలం ప్రయాణించారంటే 2 గంటల 45 నిమిషాలు. 2 గంటల 45 వేగము, ఇది కాలం. తర్వాత వేగం ఎంత అంటే 4. ఓకే, రైట్. ఈ విధంగా మనకు ఒక గంటకు 4 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ విధంగా 2 గంటలు ప్రయాణించినారు. మరి ఒక గంటకు 4 కిలోమీటర్లు అంటే మరి ఇంకొక గంటకు కూడా 4 కిలోమీటర్లు. సో 2 గంటలు పూర్తయింది, 8 కిలోమీటర్లు ప్రయాణం చేసినారు దూరం. ఇంకా 2 గంటలు కానీ ఇంకా 45 నిమిషాలు ఉంది. ఇంకా మొత్తం ఇంకా 2 గంటల 45 నిమిషాలు వాళ్ళు జర్నీ చేసినారు. మరి 2 గంటలకి అయితే 8 కిలోమీటర్లు పోతారు. గంటకి 4 కిలోమీటర్లు చొప్పున 2 గంటలకి 8 కిలోమీటర్లు పోయినారు. ఇంకా 45 నిమిషాలు కూడా జర్నీ చేసినారు. కాబట్టి ఈ 45 నిమిషాలు, మరి ఒక గంటకు 4 కిలోమీటర్లు అంటే మరి 30 నిమిషాలకు అంటే అర్ధ గంటనే కదమ్మా. మరి 30 నిమిషాలకు ఎన్ని కిలోమీటర్లు? గంటకి 4 అయితే మరి 30 నిమిషాలకు 2 కిలోమీటర్లు పోతారు. మరి 30 నిమిషాలు, ఓకే, 2 గంటలు 30 నిమిషాలు, మనకు కావాల్సింది 45 నిమిషాలు. కాబట్టి ఇంకా 15 నిమిషాలు జర్నీ చేసినారు. మరి ఇంకా 15 నిమిషాలకు, మరి 30 నిమిషాలకు 2 కిలోమీటర్లు పోతే 15 నిమిషాలకు ఎన్ని కిలోమీటర్లు పోతారమ్మా అంటే వాళ్ళు 1 కిలోమీటర్ పోతారు. సో మొత్తం దూరం వాళ్ళు 2 గంటల 45 నిమిషాలకు 2 గంటలకు 8 కిలోమీటర్లు, అర్ధ గంటకు 2 కిలోమీటర్లు, 15 నిమిషాలకు 1 కిలోమీటర్, మొత్తం కలిస్తే వాళ్ళు 11 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేసినారు. మొత్తం ఎంత దూరం ప్రయాణం చేసినారు? 2 గంటల 45 నిమిషాల కంటే 11 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేసినారు. ఓకే, మనకి ఇప్పుడు దూరం తెలిసింది. దూరం ఏంటమ్మా అంటే దూరము ఈజ్ ఈక్వల్ టు 11 కిలోమీటర్లు లెక్కలో ఇచ్చిన ప్రకారం మనం కనుక్కున్నాం. మరి వేగం ఎంత అంటే ఈ వేగం కాదు సార్, ఈ వేగం కాదమ్మా, ఈ వేగం ప్రకారం ప్రయాణిస్తే ఎంత కాలం ప్రకారం పోతాడు అన్నాడు. ఈ వేగం ఎంత? 16.5 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణిస్తే కాలం ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనకు దూరము తెలిసింది, వేగము తెలిసింది, కాలం కనుక్కోవడం అనేది చాలా ఈజీ కదా. ఇప్పుడు వచ్చిన మనకు లెక్క ప్రకారం వచ్చిన వాల్యూస్ ని ఈ సూత్రంలో సబ్స్టిట్యూట్ చేయాలి. దూరము అంటే 11 కిలోమీటర్లు. నెక్స్ట్ వేగము అంటే ఇక్కడ ఇచ్చినాడు కదా, ఈ వేగం 16.5 కిలోమీటర్ పర్ గంట. ఓకే, ఇట్లా మనకు వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఏమైనా క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేయొచ్చు. తర్వాత ఎంత సమయం అంటే మనకు కిలోమీటర్ పర్ గంట ఉంది కాబట్టి నో ప్రాబ్లం. రైట్, ఇప్పుడు ఏం చేయాలంటే 11 బై మనకు పాయింట్ ఉంది కాబట్టి మనకు క్యాల్కులేషన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ పోవాలంటే
లవాన్ని హారాన్ని 10 చేత 16 పాయింట్, ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత నెంబర్ ఉంది కాబట్టి నేను 10 చేత ఇంటూ చేస్తాను. లవాన్ని హారాన్ని 10 చేత ఇంటూ చేస్తున్నా కిలోమీటర్ బై కిలోమీటర్ పర్ గంట. ఈ కిలోమీటర్ క్యాన్సల్ అయితే కేవలం గంటలు మాత్రమే మిగులుతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇగో 11 ఇంటూ 10 అంటే 110 అవుతుంది. ఇక్కడ 16.5 ఇంటూ 10 అంటే 10 చేత నేను ఎందుకు చేసిన ప్రతి నెంబర్ను లవాన్ని హారాన్ని, ఎందుకంటే ఈ పాయింట్ పోతే మీకు క్యాన్సిలేషన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి నేను 10 చేత ఇంటి చేసిన. మరి 10 చేత ఇంటి చేసినప్పుడు 165ని ఉన్నేది ఉన్నట్టు రాసుకోవాలి. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి 10లో అంటే ఒక సున్నా ఉంది. అయితే ఇక్కడ ఎన్ని నెంబర్ల తర్వాత పాయింట్ ఉందమ్మా అంటే ఒక నెంబర్ తర్వాత, కాబట్టి ఒక నెంబర్ తర్వాత 0 వచ్చింది కాబట్టి ఇది మనకు కన్సిడర్ కావద్దు. 10 చేత ఇంటి చేస్తే 16.5 165 అయింది. ఇప్పుడు ఏమైనా కొట్టేసేది ఉంటే క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకొని మనకు కాలం వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు చూడాలి, ఇగో 5 టేబుల్లో పోతాయి. 5 3 జా 15, మళ్ళీ 5 3 జా 15, నెక్స్ట్ 5 2 జా 10, 1 ఉంటది ఇక్కడ 10 అయితే మళ్ళీ 5 2 జా 10. నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ ఇగో 11 3 జా 11 2 జా. ఓకే రైట్. ఇక్కడ చూడనమ్మా, ఇంకా మనకు 2/3 మిగిలింది. పైన 2 ఉంది, కింద 3 ఉంది. పైన 2 కింద 3 ఉంది. ఇప్పుడు చూడండి, ఇంకా 3 చోట 2 కొట్టుకోదు కాబట్టి ఏం చేయొచ్చమ్మంటే మనము దీన్ని ఇదిగా గంటలు ఒక్కటే మిగిలినాయి. ఇదో 2/3 గంటలు. 2/3 గంటలు అంటే 2/3 గంటలు అంటే మనం గంటని 3 భాగాలు చేస్తే ఇగో 2/3 భాగాల గంట వచ్చింది. 2/3 గంట అని మనకు ఆన్సర్ వచ్చింది ఫైనల్ గా. 2/3 గంట అంటే దీన్ని మనము గంటల్ని 3 భాగాలు చేస్తే 2 భాగాల సమయం పట్టిందని అర్థం. ఇక్కడ గంటని 3 భాగాలు చేస్తే ఒక భాగానికి 20 నిమిషాలు, ఒక భాగానికి 20 నిమిషాలు, ఒక భాగానికి 20 నిమిషాలు అయితే మనకి ఇక్కడ 2/3 అన్నాడు కాబట్టి 2 భాగాలకు ఎంత అయితే అమ్మా అంటే 40 నిమిషాల సమయం పడుతుంది. సో 40 నిమిషాల సమయము పడుతుంది. క్వశ్చన్ కొద్దిగా లెంతీగా ఉంది. ఈ లెంతీని కొద్దిగా మీరు 2 సార్లు వాచ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. 2 సార్లు చూడండి ఈ క్వశ్చన్ ని, కొద్దిగా మీకు మళ్ళీ బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చూసినట్టయితే, ఇద్దరు సైకిల్ నడిపేవారు క్వశ్చన్ నెంబర్ 4. ఇద్దరు సైకిల్ నడిపేవారు ఎక్స్ మరియు వై ఒకే స్థానం నుండి ఒకే సమయంలో, ఇద్దరు సైకిల్ నడిపేవారు ఎక్స్ మరియు వై ఒకే స్థానం నుండి ఒకే సమయంలో బయలుదేరినారు. అయితే సైకిల్ పై ఎక్స్ అనే వ్యక్తి ఉత్తరం వైపు 18 కిలోమీటర్ పర్ గంట 18 కిలోమీటర్ వేగం 18 కిలోమీటర్ మరియు వై అనే వ్యక్తి గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దక్షిణ దిశ వైపు ప్రయాణించుచుండెను. అయితే వారిద్దరి మధ్య దూరం 95 కిలోమీటర్లు ఎప్పుడు ఉంటుందని ఇక్కడ క్వశ్చన్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏందమ్మా అంటే, ఇగో ఇద్దరు ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఎక్స్ అనే వ్యక్తి ఉత్తరం వైపు అంటే పై వైపు ఉత్తరం వైపు ఎక్స్ అనే వ్యక్తి ఉత్తరం వైపు ఎన్ని కిలోమీటర్లు, గంటకు 18 కిలోమీటర్ల వేగంతో 18 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఉత్తరం వైపు ప్రయాణిస్తే, ఇదే బిందువు నుంచి వై అనే వ్యక్తి గంటకు 20 కిలోమీటర్ల వేగంతో గంటకు 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఇద్దరు బయలుదేరినారు. ఒకే బిందువు నుంచి అంటే ఒకే పాయింట్ నుంచి ఇద్దరు బయలుదేరినారు. అయితే ఒక వ్యక్తి ఉత్తరం వైపు ఒక వ్యక్తి దక్షిణం వైపు ప్రయాణించినారు. అయితే వారిద్దరి మధ్యలో ఈ విధంగా ఇక్కడ నుంచి ప్రయాణించినప్పుడు, ఇక్కడ నుంచి ఈయన ప్రయాణిస్తూ ఇక్కడ నుంచి వీళ్ళిద్దరి మధ్యలో
ఇప్పుడు ఏం దూరం అయితే ఒకటే చోట ప్రయాణించినప్పుడు దూరం ఏం లేదు 0 కిలోమీటర్స్, కానీ ఇద్దరి మధ్యలో ప్రయాణించి వాళ్ళు ఈయన 18 కిలోమీటర్స్ ఈయన 20 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తే వాళ్ళిద్దరి మధ్యలో 95 కిలోమీటర్ల దూరం ఎప్పుడైతుందని ఇక్కడ క్వశ్చన్. ఇద్దరి మధ్యలో 95 కిలోమీటర్ల దూరం ఎప్పుడైతుందని ఇక్కడ క్వశ్చన్. మరి ఈయన వీళ్ళిద్దరిది ఇప్పుడు సాపేక్ష వేగం ఏమైతుందంటే సాపేక్ష వేగం ఏంటంటే సాపేక్ష వేగం ఒకరిది 18 కిలోమీటర్లు ఒకరిది 20 కిలోమీటర్స్. వీరిద్దరిది సాపేక్ష వేగం ఏం తీసుకోవాలంటే ఇద్దరిది ఈయన వేగం 18 ఈయనది సాపేక్ష వేగము ఈజ్ ఈక్వల్ టు 18 కిలోమీటర్లు ప్లస్ 20 కిలోమీటర్లు ఇద్దరిది కలిపితే గంటకు 38 కిలోమీటర్ పర్ అవర్ వేగం అవుతుంది. అంటే వీడు గంటకు 18 పోతాడు, వీడు గంటకు 20, ఇద్దరిది కలిపితే గంటకు 38 అయినట్టే కదా. ఇప్పుడు ఒక గంటకు ఎక్స్ అనే వ్యక్తి 18 కిలోమీటర్లు పోతాడు, అదే గంటలో వై అనే వ్యక్తి 20 కిలోమీటర్లు పోతాడు. సో ఒక గంటలో వీళ్ళు 38 కిలోమీటర్లు ప్రయాణించినారు, ఒక గంటకు వీళ్ళు 38 కిలోమీటర్లు ప్రయాణించినారు. మరి రెండో గంట చూడండి, మళ్ళీ ఇంకొక గంటకు మళ్ళీ ఈయన 18 ప్రయాణిస్తాడు, ఈ వై అనే ఆయన 20 ప్రయాణిస్తాడు. వీళ్ళిద్దరు కలిస్తే సాపేక్ష వేగం ఏమైతుందంటే ఎక్స్ ప్లస్ వై కిలోమీటర్ పర్ గంట. అంటే ఇద్దరిది ప్లస్ చేసుకోవాలి. నెక్స్ట్ రెండో గంటలో ఈయన ఎక్స్ అనే ఆయన 18 కిలోమీటర్లు వై అనే ఆయన 20 కిలోమీటర్లు ఇద్దరు కలిసి మళ్ళీ రెండో గంటకు 38 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. సరే నెక్స్ట్ వీళ్ళు 2 గంటల్లో ఇప్పుడు 2 గంటలు పూర్తయింది. 2 గంటలు పూర్తయితే 38 76 కిలోమీటర్లు ప్రయాణం చేసినారు. కానీ మనకు కావాల్సింది 95 కిలోమీటర్ల సమయానికి 95 కిలోమీటర్లు ప్రయాణించే సమయానికి 95 కిలోమీటర్లు ప్రయాణించాలంటే వాళ్ళు ఎంత సమయం పడుతుంది ఇద్దరి మధ్యలో 95 కిలోమీటర్లు ఎప్పుడు ఉంటుంది అంటే ఎంత సమయంకి వారిద్దరి మధ్య దూరం 95 కిలోమీటర్లు ఎప్పుడు ఉంటుంది అంటే ఎంత సమయానికి ఉంటది అన్నాడు. ఇప్పుడు 2 గంటల సమయానికి 76 కిలోమీటర్లు అయింది. మరి మళ్ళీ ఒక 38 తీసుకుంటే 76కి దాటిపోతుంది కాబట్టి కేవలం 30 నిమిషాలు తీసుకుందాం. 30 నిమిషాల సమయానికి ఇగో గంటకు 18 అయినప్పుడు మరి అర్ధ గంటకు ఎక్స్ అనే ఆయన 9 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు, వై అనే ఆయన 10 కిలోమీటర్లు. ఎందుకంటే సగం టైమే కాబట్టి గంటకి 20 ప్రయాణించినప్పుడు ఈయన అర్ధ గంటకు 10 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. వీరిద్దరు గంటకు 18 కిలోమీటర్లు ఈయన ఇద్దరు కలిసి 9 10 ఇద్దరు కలిసి వీళ్ళు అర్ధ గంటకు మళ్ళీ 19 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. మరి 38 19 కిలోమీటర్లు అర్ధ గంటకు 38 కిలోమీటర్లు. మరి ఇక్కడ 76 ఆల్రెడీ 2 గంటలకి 76 ప్రయాణించిన మళ్ళీ ఒక అర్ధ గంటకి 19 కలుపుకుంటే 6 9 15 7 1 8 8 1 9. సో 95 కిలోమీటర్ కరెక్ట్ సరిపోయింది. ఎంత సమయానికి అయితే 2 గంటల 30 నిమిషాల సమయానికి వారిద్దరి మధ్యలో 95 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 95 కిలోమీటర్ల దూరం ఎప్పుడు ఉంటుంది అన్నాడు. మరి ఎప్పుడు ఉంటుంది అంటే 2 గంటల 30 నిమిషాల సమయానికి వారిద్దరి మధ్యలో 95 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. గడియారంలో సమయం సరిగ్గా 12 గంటలు అయింది. అయితే ఆ 2 ముళ్ళుల మధ్య ఏర్పడే కోణం ఎంత అంటున్నాడు. ఇగో ఒకసారి మీరు గడియారాన్ని అబ్జర్వ్ చేస్తే 12 1 2 3 4 5 6 7 8 9 10 11. సరే కరెక్ట్ మనకు 12 అయినప్పుడు కరెక్ట్ సమయం 12 అయినప్పుడు నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు అనేటివి 2 ఏకీభవించి ఉంటాయి. అంటే 2 కలిసిపోయి ఉంటాయి, ఒకదానితో ఒకటి 2 కలిసిపోయి ఉంటాయి. కాబట్టి 2 ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నప్పుడు వాటి మధ్య కోణం ఎంత ఉందమ్మా అంటే 0 degrees కోణం అనేది ఉంటుంది. 0 degrees కోణం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వాణిలో క్వశ్చన్ నెంబర్ 6 ఏముందమ్మా అంటే క్రింది వాణిలో అసత్యాన్ని గుర్తించండి అన్నాడు. క్రింది వాటిలో అసత్యాన్ని గుర్తించండి అంటే తప్పుకున్న వాక్యాన్ని గుర్తించాలి. అసత్యాన్ని గుర్తించండి అన్నాడు. మరి ఆప్షన్ ఏ ఏమిచ్చినాడు. ఆప్షన్ ఏ వేగము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ దూరము అని ఇచ్చినాడు. నెక్స్ట్ ఆప్షన్ బిలో 60 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 1 గంట అని ఇచ్చినాడు. నెక్స్ట్ ఆప్షన్ సిలో 60 సెకండ్లు ఈజ్ ఈక్వల్ టు 1 నిమిషం అని ఇచ్చినాడు.
నెక్స్ట్ ఆప్షన్ డిలో ఒక రోజు = 24 గంటలు అని ఇచ్చినాడు. ఇక్కడ చూడండమ్మా, క్రింది వాటిలో అసత్యం అంటే తప్పుకున్నదాన్ని గుర్తించాలి. మనకు వేగంకి సూత్రం కాలం ఇంటూ దూరం అన్నాడు, కానీ ఒక్కసారి చూడండమ్మా, వేగంకి సూత్రము మీకు దూరం అయిపోయే కాలం అని చెప్తున్నా. ఓకే, మీకు వేగం అంటే దూరం బై కాలం, కానీ ఇక్కడ మనకు కాలం ఇంటూ దూరం అని ఇచ్చినాడు. ఇది తప్పు, కాబట్టి మనకు ఆప్షన్ ఏనే రైట్. మనకు తప్పుని అసత్యాన్నే గుర్తించమన్నాడు కాబట్టి ఆప్షన్ ఏనే కరెక్ట్. సరే, ఒకసారి 3 కరెక్ట్ ఉన్నాయా లేదో చూద్దాం. ఒకసారి 60 నిమిషాలంటే 1 గంట, ఇది కరెక్ట్. 60 సెకండ్లకి 1 నిమిషం, ఇది కరెక్ట్. ఒక రోజుకి 24 గంటలు, ఇది కరెక్ట్. సో ఇవన్నీ 3 కరెక్ట్, కానీ మనకు తప్పుని గుర్తించమన్నాడు కాబట్టి మనకు తప్పు ఏ, కాబట్టి మనకు ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 5:30 గంటలు ప్రయాణం చేసి మేము చేరవలసిన ప్రదేశానికి సాయంత్రం 3:45 చేరాము. అయితే ఎప్పుడు మేము ప్రయాణాన్ని మొదలు పెట్టామని ఇక్కడ క్వశ్చన్. అయితే వాళ్ళు గమ్యస్థానాన్ని ఎప్పుడు చేరుకున్నారంటే 3:45 చేరుకున్నారు. ఎప్పుడంటే వాళ్ళు 3:45 వాళ్ళు పోవాల్సిన ప్రదేశానికి పోయినారు. కానీ వాళ్ళు ఎన్ని గంటలు ప్రయాణం చేసినారమ్మా అంటే 5:30 గంటలు ప్రయాణం చేస్తే 3:45 వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకున్నారు. మరి 3:45 మనకు వెనక్కి 5:30 గంటలు వచ్చినామంటే మరి 2:45కు 1 గంట, నెక్స్ట్ 1:45కు 2వ గంట, మళ్ళీ 2 తర్వాత 1 తర్వాత 12గా 12:45 3వ గంట, 11:45 4వ గంట, 10:45 5వ గంట. సో 5 గంటలు పూర్తయినాయి. ఇంకొక అర్ధ గంట వెనక్కి రావాలి. మరి అర్ధ గంట వెనక్కి 45 నిమిషాల్లో 30 నిమిషాలు తీసేస్తే అర్ధ గంట తీసేయాలి కదా. 5 4 3 పోతాయి. సో 10:15 సో 1 2 3 4 5 5:30 గంటలు పూర్తయింది కదా. మరి ఈ 5:30 గంటలు ప్రయాణం చేసి 3:45 వాళ్ళు గమ్యస్థానాన్ని చేరినారంటే, ఆ 3:45 గమ్యస్థానాన్ని చేరినారంటే వాళ్ళు ఉదయం 10:15 వాళ్ళు ప్రయాణాన్ని ప్రారంభించినారు. వాళ్ళు ఉదయం 10:15 ప్రయాణాన్ని ప్రారంభించినారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ఒక పార్కు 1500 మీటర్ల పొడవు మరి 750 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఒక అతను సైకిల్ మీద 4 చుట్లు తిరగాలి. గంటకు 4.5 కిలోమీటర్ల వేగంతో ఎంత కాలంలో తిరగగలడని ఇక్కడ క్వశ్చన్. అయితే ఈ పార్క్ అనేది దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. ఎందుకంటే పొడవు ఎక్కువ ఉంది, వెడల్పు తక్కువ ఉంది. కాబట్టి పొడవు అనేది 1500 మీటర్లు మరియు వెడల్పు అనేది 750 మీటర్లు ఉంది. అయితే ఈ పార్కు చుట్టూ అతను పార్కు చుట్టూ తిరుగుతున్నాడు అంటే మనకు చుట్టుకొలత, దీని యొక్క చుట్టుకొలత తెలియాల్సిందే. ఎందుకంటే చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి దీని చుట్టుకొలత తెలియాలి. మరి దీర్ఘ చతురస్రాకారంలో ఉంది ఈ పార్కు. దీని యొక్క చుట్టుకొలత ఎంతైతే అంటే చుట్టుకొలవడమే చుట్టుకొలత అవుతుంది. దీనికి సూత్రం ఏంటంటే దీర్ఘ చతురస్రాకార చుట్టుకొలతకు 2 × L+B. కానీ మనకు చుట్టుకొలత ఒకసారి 1500, ఇది ఒక 1500, 3000 అవుతుంది. 3000 మీటర్లు అవుతుంది. నెక్స్ట్ 750, ఈ 750 1500, మొత్తం దీని చుట్టుకొలత 4500 మీటర్లు. 4500 మీటర్లు అయితే ఈయన 4500 మీటర్లు ఒక్క చుట్టూ తిరగాలంటే ఆయన 4500 మీటర్లు తిరగాలి. మరి 4500 మీటర్లు అంటే మనకు దీన్ని కిలోమీటర్లోకి మారిస్తే ఎన్ని కిలోమీటర్లు అయితే అమ్మా అంటే 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. కాబట్టి ఈ 1000ని 4500 చేత డివైడెడ్ బై చేస్తే 2 0 క్యాన్సల్. ఇక్కడ ఏంటంటే 10 చేత భాగించినప్పుడు 45 ఉన్నేది నోట్ రాసుకొని కింద ఎన్ని సున్నాలు ఉంటే అన్నిటి తర్వాత పాయింట్ పెట్టాలి. సో ఒక్క చుట్టూ తిరగాలంటే 4.5 కిలోమీటర్లు తిరగాలి. ఆయన ఒక్క చుట్టుకి 4.5 కిలోమీటర్లు. ఒక్కసారి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇట్లా ఒక్కసారి తిరగాలంటే 4.5 కిలోమీటర్లు అవుతుంది. అయితే గంటకు 4.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాం. ఒక గంటకు
4 పాయింట్. మరి ఇక్కడ ఇది కూడా ఎన్ని కిలోమీటర్లు ఉందంటే దీని చుట్టూ తిరగాలంటే ఒక్కసారి తిరగాలంటే 4.5 కిలోమీటర్లు తిరగాలి. మరి ఆయనకు ఒక్కసారి తిరగాలంటే 4.5 కిలోమీటర్లు తిరగాలి. ఆయన వేగం కూడా గంటకి 4 పాయింట్, ఒక్క గంటకి 4.5 కిలోమీటర్ల వేగంతోనే తిరుగుతున్నాడు. ఒక్క గంటకు 4.5 కిలోమీటర్ల వేగంతోనే తిరుగుతున్నాడు. ఆయనకి గంటకి 4.5 కిలోమీటర్ల వేగం ఉంది. ఆయన తిరగాల్సిన దూరం కూడా 4.5 కిలోమీటర్లు. సో కరెక్ట్ సరిపోయింది. ఒక గంటకు 4.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాడు. దీని యొక్క తిరగాల్సిన దూరం కూడా ఒక చుట్టూ వచ్చేసి 4.5 కిలోమీటర్లు, ఒక గంటకు 4.5 కిలోమీటర్లు. మళ్ళీ అట్లా ఆయన ఎన్ని చుట్లు తిరగాలన్నా 4 చుట్లు తిరిగితే 4 గంటలు పడుతుంది. సో ప్రతి గంటకు 4.5 కిలోమీటర్లు, ప్రతి గంటకు 4.5 కిలోమీటర్లు. అట్లా ఎన్ని చుట్లు? 4 చుట్లు తిరగాలంటే 4 గంటల సమయం పడుతుంది. 4 చుట్లు తిరగాలంటే 4 గంటల సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే ఒక రైలు భీమవరం నుండి మధ్యాహ్నం 12:45 బయలుదేరి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అయితే అది 150 కిలోమీటర్ల దూరంలో గల గమ్యస్థానాన్ని ఎన్ని గంటలకు చేరుతుందని ఇచ్చినాడు. అయితే మధ్యాహ్నం 12:45 బయలుదేరినది. మరి 150 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఎంత సమయం అవుతుందని, ఎన్ని గంటలకు ప్రయాణిస్తుందని ఇక్కడ క్వశ్చన్. అయితే ఇది గంటకు 60 కిలోమీటర్లు. దాని గమ్య స్థానాన్ని చేరుకోవాలంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలమ్మా? 150 కిలోమీటర్లు. చూడండమ్మా, ఒక గంటకు అది ఆ రైలు 60 కిలోమీటర్లు పోతుంది. ఒక గంటకు 1 గంటకు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మరి రెండో గంటకు ఇంకొక 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది కదా. సో 2 గంటల సమయం పూర్తి అయ్యేసరికి అది 120 కిలోమీటర్లు, 60 120 కిలోమీటర్లు. కానీ 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. మరి ఇంకా 120, ఇవి రెండింటికి కలిపితే 120 అవుతుంది. మనకి ఇంకా ఎన్ని 150కి ప్రయాణించాలంటే ఇంకా ఎంత తక్కువ ఉందంటే 30 కిలోమీటర్లు ప్రయాణించాలి. మరి 30 కిలోమీటర్లు ప్రయాణించాలంటే 60 కిలోమీటర్లు అయితే 1 గంట. మరి 30 కిలోమీటర్లు కావాలంటే 30 నిమిషాలు. సో 30 నిమిషాల సమయం పడుతుంది. 30 నిమిషాలకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే మొత్తము ఈ 30 కలుపుకుంటే మొత్తం 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, మరి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పట్టింది? ఇక్కడ 1 గంట, ఇక్కడ 1 గంట, 2 గంటలు, ఇదొక 30 నిమిషాలు, 2 గంటల 30 నిమిషాల సమయం పట్టింది. మరి 2 గంటల ఎన్ని గంటలకు అంటే అది మధ్యాహ్నం 12:45 ప్రయాణించినది. మరి 2 గంటల 30 నిమిషాలు అది జర్నీ చేసింది. మరి 2 గంటల 30 నిమిషాలు అంటే 12:45 నుంచి 1:45కు 1 గంట. నెక్స్ట్ మరి 2:45కు 2వ గంట, 2 గంటలు పూర్తి అవుతుంది. ఇంకా ఒక 30 నిమిషాలు ఎక్కువ అయింది. సో 2:45 నుంచి 30 నిమిషాలు అంటే ఇగో ఇక్కడ 2:45కి 30 నిమిషాలు యాడ్ చేస్తే 2:45కి ఒక 15 నిమిషాలు యాడ్ చేస్తే 3 అవుతుంది. ఇంకొక 15 నిమిషాలు యాడ్ చేస్తే 3:15. అంటే అది 3 గంటల 15 నిమిషాలకు దాని యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. దీపు తన హోంవర్క్ ను చేయడానికి 3 గంటల 45 నిమిషాలు తీసుకున్నాడు. అయితే ఇది ఎన్ని నిమిషాలు అంటున్నాడు. మరి ఎన్ని నిమిషాలు అంటే 3 గంటలను నిమిషాల్లోకి మారిస్తే గంటకు 60 నిమిషాలు కాబట్టి 3 చేత గుణించాలి. 6 3 18, 3 గంటలకు 180 నిమిషాలు అవుతుంది. పక్కలో 45 నిమిషాలు కూడా ఎక్స్ట్రా తీసుకున్నాడు కాబట్టి మొత్తం ఎన్ని నిమిషాలు అవుతాయి అమ్మా అంటే 5 8 4 12 225 నిమిషాల సమయం పట్టింది ఆయనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. క్వశ్చన్ నెంబర్ 11. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. నా తల్లి వయసు 32 సంవత్సరాల 7 నెలలు. నా తండ్రి వయసు ఆమె వయసు కన్నా 3 సంవత్సరాల 8 నెలలు ఎక్కువ. అయినా నా తండ్రి వయసు ఎంత అంటున్నాడు. అయితే తల్లి వయసు ఎంత అమ్మా? ఇక్కడ తల్లి వయసు 32 సంవత్సరాల 7 నెలలు.
తల్లి వయసు 32 సంవత్సరాల 7 నెలలు. మరి తండ్రి వయసు ఎంత అవుతుంది అంటే తండ్రి వయసు 3 సంవత్సరాల 8 నెలలు. ఈమె కంటే 3 సంవత్సరాల తండ్రి వయసు కంటే తల్లి వయసు కంటే తండ్రి వయసు 3 సంవత్సరాల 8 నెలలు ఎక్కువ అన్నాడు. కాబట్టి ఈ తల్లి వయసుకు 3 సంవత్సరాల 8 నెలలను యాడ్ చేస్తే కలిపితే ఎవరి వయసు వస్తుందమ్మా అంటే తండ్రి వయసు వస్తుంది. కాబట్టి తండ్రి వయసు కలపాలి. 32 ఒక 3 35 సంవత్సరాలు మరియు నెలల్ని సంవత్సరాలను మాత్రమే కలపాలా. 7 8 15 నెలలు. ఈ 15 నెలలు అనేటివి దీంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే 1 సంవత్సరము మరియు 15 నెలల్లో 12 సంవత్సరాలు. ఇక్కడ సంవత్సరాల్లో కలిస్తే ఇంకా దీంట్లో ఎన్ని నెలలు మిగిలినాయమ్మా అంటే 3 నెలలు మిగులుతాయి. ఇక్కడ 1 సంవత్సరం దీంట్లోకి వెళ్తే 36 సంవత్సరాలు. సో తండ్రి వయసు 36 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. తండ్రి వయసు ఎంత అవుతుంది అంటే 36 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూస్తే సీమ తన పరీక్షల కోసం జూలై 17 నుంచి తయారవుతున్నది. ఆమె పరీక్షలు 25 రోజుల తర్వాత మొదలవుతాయి. అయితే ఏ తారీఖున మొదలవుతాయని ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ మనకు జూలై 17 నుంచి ఆమె పరీక్షల కోసం తయారవుతుందంటే ప్రిపేర్ అవుతుంది. జూలై 17 నుంచి ప్రారంభమైతే 25 రోజుల తర్వాత ఆమెది ఎగ్జామ్స్ మొదలవుతాయి. మరి ఇక్కడ నుంచి 25 రోజుల తర్వాత అంటే ఈమె 25 రోజులు ప్రిపేర్ అయినట్లే. అంటే ప్రిపరేషన్ కి 25 రోజుల సమయం తీసుకుంది. మరి జూలై 17వ తేదీన ప్రారంభించింది. జూలై 17వ తేదీన ప్రారంభిస్తే ఆమె 25 రోజులు ప్రిపేర్ కావాలంటే మనకు జూలైలో మొత్తం ఎన్ని రోజులు అమ్మా అంటే 31 రోజు. మరి జూలైలో 31 రోజులో ఆమె 17 నుంచి ప్రారంభమైందంటే 16 రోజులు ముందు 16 రోజులు ప్రిపేర్ అయినది కదా. కాబట్టి జూలైలో ప్రిపేర్ అయిన రోజులు ఎన్నింటే మిగిలిన 16 రోజులని 31 నుంచి తీసేయాలి. 11లో 6 పోతే 5, ఇక్కడ 2 ఉంటుంది, 2లో 1 పోతే 15 రోజులు. అయితే ఆమె జూలైలో 15 రోజులు ప్రిపేర్ అయింది. ఇంకా ఎన్ని రోజులు 25 రోజులు కావాలంటే ఇంకా 10 రోజులు ఎక్కడ ప్రిపేర్ అయింటది ఆగస్టులో 15 రోజులు. ఆగస్టులో మిగిలిన 10 రోజులు ప్రిపేర్ అయింది. కాబట్టి మొత్తం 25 రోజులు అవుతాయి. ఆగస్టులో 10 రోజులు ప్రిపేర్ అయిందంటే ఆగస్టు 10 వరకు ప్రిపేర్ అయ్యిందంటే 25 రోజుల తర్వాత మొదలైతే 10వ తారీఖు వరకు ప్రిపేర్ అయినప్పుడు మరి ఆగస్టు 25 రోజుల తర్వాత పరీక్షలు మొదలైతే 25 రోజులు ప్రిపరేషన్ లో ఉంది. కాబట్టి ఆగస్టు 10 వరకు ప్రిపేర్ ఉంది. మరి ఆగస్టు 11వ తేదీ నుంచి పరీక్షలు మొదలవుతాయి. కాబట్టి మనకు దీనికి ఆన్సర్ ఏదంటే ఆగస్టు 11 అవుతుంది. ఆగస్టు 11 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే ఉదయం 7:15 5 గంటల ముందు సమయం ఎంత? క్వశ్చన్ ఏందమ్మా అంటే ఇక్కడ ఉదయం 7:15 ముందు 5 గంటల ముందు సమయం ఎంత ఉంటుంది అంటున్నాడు. మరి 7:15 నుంచి 5 గంటల్ని తీసేస్తే అయిపోతుంది. ముందు అన్నాడు కాబట్టి దానికంటే ముందు కాబట్టి 5 గంటల్ని తీసేస్తే 5 1 7 5 పోతే 2. సో ఎంత సమయం ఉంటదంటే 2:15. ఎప్పుడంటే ఉదయం 7:15 కాబట్టి ఇది అర్ధరాత్రి 2:15 అయి ఉంటది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 చూస్తే 720 సెకండ్లలో 720 సెకండ్లలో ఎన్ని నిమిషాలు అన్నారు? 720 సెకండ్లలో ఎన్ని నిమిషాలు అంటే 720 సెకండ్లను మనం నిమిషాల్లోకి మార్చాలంటే 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 60 చేత దీన్ని భాగించాలి. 0 0 క్యాన్సల్. 6 1 6 ఇది 1 ఉంటుంది. 1 2 పక్కలకు వస్తే 12 6 12. సో అది 720 సెకండ్లకు
ఎన్ని నిమిషాలమ్మా అంటే 12 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూస్తే ఒక వ్యక్తి 15వ క్వశ్చన్ 400 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు డాష్ గంటలు మరియు డాష్ నిమిషాలు. అంటే 400 నిమిషాలని గంటలులోకి చేంజ్ చేస్తే ఎన్ని గంటలు అయితే అని ఇక్కడ మరి నిమిషాలకి ఒక గంటకు 60 నిమిషాలు కాబట్టి 400 నిమిషాలను 60 చేత భాగిస్తే 60 చేత డివిజన్ చేస్తే మనకు ఎన్ని గంటలో తెలుస్తుంది. 0 0 క్యాన్సల్, 6 ఒకట్ల 6 6ల అంటే 6 గంటలు వచ్చింది. ఇంకా ఇక్కడ దీంట్లో 6 6ల 36 అంటే ఇంకా 4 మిగిలింది. 4 మిగిలితే పక్కల 40 అవుతుంది. సో 6 గంటల 40 నిమిషాలు అవుతుంది. 6 గంటల 40. 400ను 60 చేత భాగించడం ఎందుకంటే గంటకు 60 నిమిషాలు కాబట్టి గంటకు 60 నిమిషాలు కాబట్టి దీన్ని 60 చేత భాగించాలి. 60 ఒకట్ల 66ల 360, 66ల 360 పోగా ఇంకా ఎన్ని నిమిషాలు మిగిలినాయమంటే 40 నిమిషాలు మిగిలినాయి. కాబట్టి 400 నిమిషాలకు 6 గంటలు మరియు 40 నిమిషాలు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఒక వ్యక్తి 45 కిలోమీటర్లను 16వ క్వశ్చన్ ఒక వ్యక్తి 45 కిలోమీటర్లను 3 రోజులలో నడిచిన 75 కిలోమీటర్లను ఎన్ని రోజులలో నడుస్తాడని కరెక్ట్ క్వశ్చన్. 75 కిలోమీటర్లను ఎన్ని రోజులలో నడుస్తాడు అని ఇక్కడ క్వశ్చన్. ఇక 3 రోజులకు 45 కిలోమీటర్లు నడుస్తాడు. 3 రోజులకు ఎన్ని కిలోమీటర్లు నడుస్తాడమ్మా అంటే 45 కిలోమీటర్లు నడుస్తాడు. 3 రోజులకు 45 కిలోమీటర్లు నడిస్తే మరి 75 కిలోమీటర్లకు ఎన్ని రోజులు నడుస్తాడని. సో ఇట్లయినా రాసుకోండి. దీన్ని లేదంటే 45 కిలోమీటర్లకు 3 రోజులలో నడుస్తాడు. నెక్స్ట్ మరి 75 కిలోమీటర్లకు ఎన్ని రోజులలో నడుస్తాడని క్వశ్చన్ మార్క్. రైట్, ఈ విధంగా వచ్చినప్పుడు నేను ఏం చెప్పిన అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 75 ఇంటూ 3 అవుతుంది. 75 ఇంటూ 3 45. ఇక్కడ ఏం లేదు కాబట్టి 45 రాసుకుంటాం. 45 ఇప్పుడు కొట్టారు. 3 ఒకట్ల 3 15ల 45, 15 ఒకట్ల 15. సో ఫైనల్ గా 5 రోజులు పడుతుంది. 5 రోజుల సమయం పడుతుంది ఆయనకు నడవడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 చూస్తే క్వశ్చన్ నెంబర్ 17 2.5 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 2.5 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు డాష్ సెకండ్లు అన్నాడు. డాష్ సెకండ్లు. 2.5 నిమిషాలకు ఎన్ని సెకండ్లు అయితే అమ్మా అంటే 2 నిమిషాలకు 1 నిమిషానికి 60 సెకండ్లు, మరి 2 నిమిషాలకి 120 సెకండ్లు, మరి అర్ధ నిమిషానికి 30 సెకండ్లు. సో ఫైనల్ గా 150 సెకండ్లు అయితే 2.5 నిమిషాలకు ఎన్ని సెకండ్లు అయితే అమ్మా అంటే 150 సెకండ్లు అవుతాయి. నెక్స్ట్ 18వ క్వశ్చన్. 3 రోజులు 18వ క్వశ్చన్ 3 రోజులు ఈజ్ ఈక్వల్ టు డాష్ గంటలు అన్నాడు. మరి 3 రోజులకు ఎన్ని గంటలు అంటే ఒక రోజుకి 24 గంటలు. ఒక రోజుకి 24 గంటలు. మరియు 2 రోజులకి ఎన్ని గంటలు, మరియు ఇంకొక రోజుకి 24 గంటలు వేసుకోండి. మరి ఇంకొక రోజు కూడా మొత్తం ఎన్ని రోజులు? ఇక్కడ 3 రోజులు. మరి 3 రోజులకు ఎన్ని గంటలు? 4 12 2 6 72 గంటలు అవుతుంది. 3 రోజులకు ఎన్ని గంటలు అమ్మా అంటే 72 గంటలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 చూస్తే 50 నిమిషాలు 40 నిమిషాలు 50 నిమిషాలు ప్లస్ 40 నిమిషాలు ప్లస్ 30 నిమిషాలు అన్ని కలిపితే ఎంతైతే ఎన్ని గంటలు అవుతాయని ఇక్కడ క్వశ్చన్. 50 నిమిషాలు 40 నిమిషాలు 90 నిమిషాలు 91 30 నిమిషాలు 120 నిమిషాలు 120 నిమిషాలని గంటల్లోకి మారిస్తే గంటకు 60 నిమిషాలు కాబట్టి 60 చేత క్యాన్సిల్ చేస్తే 61 6 0 0 క్యాన్సిల్ 6 ఒకట్ల 6 2. సో ఫైనల్ గా 2 గంటలు అవుతుంది. 120 నిమిషాలు ఎన్ని గంటలు అవుతుంది అంటే 2 గంటలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 3 నెలల్లో ఎన్ని వారాలు ఉంటాయి అన్నాడు. 3 నెలల్లో
ఎన్ని వారాలు అన్నాడు. 3 నెలలకు ఎన్ని వారాలు, 3 నెలలకు ఎన్ని వారాలు అంటే రైట్. 3 నెలల్లో ఎన్ని వారాలు అంటే ఒక నెలకు 4 వారాలు. మరి ఒక నెలకు 4 వారాలు అయినప్పుడు ఇంకొక నెలకు కూడా 4 వారాలు, ఇంకొక నెలకు కూడా 4 వారాలు. సో 3 నెలలు కలిస్తే 12 వారాలు అవుతుంది. 3 నెలలకు 12 వారాలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూస్తే క్వశ్చన్ నెంబర్ 20. 5 సంవత్సరాల 8 నెలలు, 5 సంవత్సరాల 8 నెలలు, 11 సంవత్సరాల 9 నెలలు. వీటిని ఏమన్నాడంటే కలపండి అన్నాడు. కూడమన్నా కలపమన్నా ఒకటే కలపాల. నేనేం చెప్పినా 5 సంవత్సరాలని మరియు 11 సంవత్సరాలని కలపాలా. నెలల దగ్గరనే కలపాలి. 9 నెలలు, 8 నెలలు, 9 నెలలు. 11 ఒక 5 16 సంవత్సరాలు. తర్వాత 8 9 17 నెలలు అవుతాయి. ఈ 17 నెలల్లో 12 నెలలు ఇక్కడ పోతాయి. ఎందుకంటే ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఒక సంవత్సరం అవుతుంది. 16 1 17 సంవత్సరాలు అయితే ఇక్కడ దీంట్లో 5 నెలలు ఇక్కడ పోతే ఇంకా ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 5 నెలలు 12 నెలలు దీంట్లోకి పోతే ఇంకెన్ని నెలలు మిగులుతాయమ్మా అంటే 5 నెలలు. సో వీటిని కలిపితే 17 సంవత్సరాల 5 నెలలు మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూస్తే క్వశ్చన్ నెంబర్ 22 చూస్తే 22 అనేది సరైన ఉష్ణోగ్రత రాయండి అన్నాడు. ఇది సరైన ఉష్ణోగ్రత అని 22 క్వశ్చన్ ఉంది. ఇక్కడ సరైన ఆప్షన్ లో 2 ఆన్సర్లు మనకు కరెక్ట్ అయితే ఈ క్వశ్చన్ కూడా కరెక్ట్ అయ్యేదిలే. కాబట్టి 23 క్వశ్చన్కి వెళ్దాం. 23 క్వశ్చన్ నెంబర్ 23 చూస్తే 5 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు డాష్ నెలలు అన్నాడు. 5 సంవత్సరాలకి ఎన్ని నెలలు? మరి 1 సంవత్సరానికి 12 నెలలు. మరి 5 సంవత్సరాలకి ఎంత అంటే 5 × 12 చేస్తే 12 5 60 నెలలు అవుతుంది. 12 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఎన్ని నెలలు అవుతాయన్నమాట 60 నెలలు. 1 సంవత్సరానికి 12 నెలలు అయినప్పుడు 5 సంవత్సరాలకు 60 నెలలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూస్తే ఇప్పటి నుంచి 2 సంవత్సరాల ఇప్పటి నుండి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఇక్కడ ఏముందంటే ఇప్పటి నుంచి 2 సంవత్సరాల 9 నెలల తర్వాత 2 సంవత్సరాల ఇప్పటి నుండి 2 సంవత్సరాల 9 నెలల తర్వాత 2 సంవత్సరాల 9 నెలల తర్వాత వికాస్ అనేటువంటి వయసు 13 సంవత్సరాలు అన్నమాట. ఇప్పటి నుంచి 2 సంవత్సరాల 9 ఇప్పటి నుంచి 2 సంవత్సరాల 9 నెలలు అయిన తర్వాత వికాస్ వయసు 13 సంవత్సరాలు ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుత వికాస్ వయసు ఎంత? ప్రస్తుతం వికాస్ వయసు ఎంత అంటే ఇప్పుడు వయసు ఎంత? ఇప్పుడు వికాస్ వయసు ఎంత అన్నారు. ప్రస్తుతం వికాస్ వయసు ఎంత? రైట్. ఇక్కడ చూడండి 2 సంవత్సరాల 9 నెలలు కలిపితేనే 13 సంవత్సరాలు వస్తుందంటే మనకు 13 సంవత్సరాలలో నుంచి 2 సంవత్సరాల 9 నెలలను తీసేస్తే మనకు ఇప్పుడు ప్రస్తుతం వికాస్ వయసు ఎంతనో తెలుస్తుంది. మరి 13 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు తీసేస్తే 11 సంవత్సరాలు. మరి పైన 9 నెలలు ఉంది. ఈ 9 నెలల్లో నుంచి 11 సంవత్సరాలలో నుంచి కూడా 9 నెలలు తీసేస్తే 10 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. ఎవరిది? ఇప్పుడు ప్రస్తుతం ఈయన వికాస్ యొక్క వయసు. ఎందుకంటే ఈ ప్రస్తుత వయసుకి 2 సంవత్సరాలు 9 నెలలు కలిపితే 13 సంవత్సరాలు కావాలి. అవుతుందా చూడండి. 10 సంవత్సరాలకు 2 సంవత్సరాలు కలిపితే 12 నెలలు. మరి ఈ 3 నెలలకు 9 నెలలు కలిపితే 13 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం వికాస్ యొక్క వయసు ఎంత అంటే 10 సంవత్సరాల 3 నెలలు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 25 చూడండి అమ్మా ఒకసారి. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 25. 35 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు 35 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ల మధ్య ఒక ఉష్ణోగ్రతను గుర్తించండి అన్నారు. అయితే వీటి మధ్యలో ఒక ఉష్ణోగ్రతని గుర్తించండి అంటే మనము ఆప్షన్లు ఏమున్నాయో ఒకసారి చూడాలి. ఆప్షన్ ప్రకారమే మనం గుర్తించాల్సి వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఏ 40 డిగ్రీల సెంటిగ్రేడ్, ఆప్షన్ బి
50 డిగ్రీల సెంటీగ్రేడ్, ఆప్షన్ సి 30 డిగ్రీల సెంటీగ్రేడ్, ఆప్షన్ డి 80 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇక్కడ క్వశ్చన్ ఏందమ్మా అంటే 35 డిగ్రీలు మరియు 0 డిగ్రీస్ మధ్యలో 35 0కి మధ్యలో 40 ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ 35 0 మధ్యన 50 ఉంటుందా? ఉండదు. తర్వాత 35 0 మధ్యన 80 ఉంటుందా? ఉండదు. కాబట్టి 35 0 మధ్యలో 30 డిగ్రీలు ఉంటుంది కాబట్టి మన ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ప్రతి చాప్టర్ లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని నవోదయకు సంబంధించి ఆల్ టైప్స్ ఏ విధమైన మోడల్ వచ్చినా కవర్ అయ్యే విధంగా ప్రతి క్వశ్చన్ ని మనం మంచి షార్ట్ కట్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ 5వ తరగతి నవోదయకు సంబంధించి అర్థమెటిక్ క్లాస్ ని వాచ్ చేయాలనుకుంటే ఈ సిజేఆర్ ట్యుటోరియల్ అని సిజేఆర్ అనే యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. అయితే సిజేఆర్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతిరోజు నేను చేసే వీడియో వెంటనే మీకు మీ మొబైల్ కి షేర్ చేయబడుతుంది. కాబట్టి సిజేఆర్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.